యాదగిరిగుట్ట పట్టణంలో పాతగుండ్లపల్లి హనుమాన్ దేవాలయంలో 14వ తారీఖు నాడు సుమారు 11-12 గంటలకు గౌరవ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గారు బోరు వేద్దామని, వాటర్ కోసం బోరు వేద్దామని ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి రావడం జరిగినది. దాంతోపాటు ఆలయ కమిటీ సభ్యులను కూడా పిలవడం జరిగింది. అంతేకాకుండా ఈ గుడి 6వ వార్డుకు సంబంధించింది కాబట్టి 6వ వార్డు యొక్క కౌన్సిలర్ కర్రె మాధవ్ గారిని అలియా స్వాతి గారిని కూడా పిలవడం జరిగినది. పిలిచిన తర్వాత ఇక్కడ బోరు గురించి సమస్యల జరిగిన తర్వాత ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు గుడి ముందు ఇక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సమస్యల గురించి తదితర గుడికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతుండగా ఇక్కడ కమిటీ సభ్యులు గుడిపై లోపలికి చూడగా అక్కడ 2 విగ్రహాలు కనిపించినవి. అవి ఏమిటంటే ఒకటి శ్రీరాముడిది, ఒకటి హనుమాన్ది. అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు. గత 12వ తారీఖు నాడు హనుమాన్ జయంతి ర్యాలీ ఉత్సవంలో ఊరేగించినటువంటి విగ్రహాలు తీసుకొచ్చి రాత్రి 13వ తారీఖు నాడు ఆలయ కమిటీ యొక్క సభ్యుల అనుమతి లేకుండా ఇక్కడ ఉంచడం జరిగినది. అయితే గతంలో ఆలయ కమిటీ ఆ విషయమే మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ ఎవరు విగ్రహాలు పెట్టిర్రు ఇక్కడ ఇలాంటి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పెట్టొద్దని గతంలో కమిటీ ఏం చేసిందంటే, ఈ ఆలయ కమిటీ అందరూ ఖరాబైన ఫోటోలు కానీ దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు అన్నీ తీసుకొచ్చి పెడుతుంటే ఆలయ కమిటీ ఏం చేసిందంటే ఇక్కడ ఎటువంటి విగ్రహాలు కానీ ఎటువంటి ఫోటోలు కానీ ఉంచరాదని చెప్పేసి తీర్మానం చేసింది. ఆ విషయం మాట్లాడుకుంటుండగా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారిని తన భర్త యొక్క వెళ్ళి చెప్పడం జరిగింది. తన భర్త ఒక 20-25 నిమిషాల టైం తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులందరికీ ఫోన్ చేసిండు. ఆ బీజేపీ నాయకులు కూడా స్థానిక బీజేపీలు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు కూడా ఉండడం జరిగింది. అంతేకాకుండా బజరంగ్ దళ్, అలాగే విహెచ్పి లాంటి సంస్థలు కూడా సంఘ పరివారికి కూడా ఫోన్ చేసి రెచ్చగొట్టే మాట చెప్పి ఏం చేసిండంటే, ఇక్కడ పాతగుండ్లపల్లిలో ఏదైతే విగ్రహాలు ఉన్నాయో అవి ధ్వంసం చేస్తున్నారు, అవి తీసి బయట పెడుతున్నారు, అందుకని మీరందరూ రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టి మభ్యపెట్టి వాళ్ళకి అబద్ధాలు చెప్పి బూటకం చెప్పి వాళ్ళని తీసుకొచ్చి సుమారుగా 35-40 మందిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందని కనీస విచారణ కూడా జరపకుండా, మమ్మల్ని సంప్రదించకుండా బూతులు సో అనుకో, నేను ఏంద్రా నీ దారా గుడి, అదే కాకుండా నానారక బూతులు, ఈ పత్రికా విలేకంగా చెప్పలేనటువంటి బూతులు తిట్టుకుంటూ మా మీద దాడి చేయడం జరిగినది. నిజానికి దాడి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి పరిస్థితి అర్థమైంది, వీళ్ళు ఎటువంటి ఏం జరగలేదని. ఇదంతా బూడకం అని తెలుసుకొని స్థానిక బీజేపీ నాయకులు కానీ, రాష్ట్ర జిల్లా కానీ ఎవరు కానీ, అలాగే విహెచ్పి కానీ, వీళ్ళు బజరంగ్ దళ్ కానీ వాళ్ళు ఎవరు మా మీద దాడి చేయలేదు. అందులో దాదాపు